అందరికీ నమస్కారం. మారుద్య కిచెన్కి స్వాగతం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎల్లిపాయ కారంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అర కేజీ కాకరకాయకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి 2, తాలింపు గింజలు, కరివేపాకు కలుపుకొని రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కలిపి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం మగ్గాక 1 స్పూన్ పసుపు కలుపుకొని కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. ఇందులోకి 1 స్పూనున్నర సాల్ట్ వేసుకుందాం. మూడు స్పూన్ల కారం వేసుకుందాం. మంచిగా ముక్కకు పట్టే వరకు కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి ఇప్పుడు 2 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసి పచ్చి ధనియాల పొడిని వేసి కలిపి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎల్లిపాయ కారంతో చేసిన కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. వేసుకున్న అన్నంలోకి కలుస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.